ట్రైలర్లో హైప్ ఇచ్చి థియేటర్లో క్రింజ్ అయిన మూవీస్ లిస్ట్ బై సినిమా బాధితుడు. ఫస్ట్ వచ్చేసి రాధేశ్యామ్. ట్రైలర్లో ఆ మ్యాసివ్ షిప్స్, జస్టిన్ ప్రభాకరన్ బీజిఎం, ప్రభాస్ అన్న కట్అవుట్ చూసి ఆహా మనకి ఇండియన్ టైటానిక్ పడుతుందరా అనుకున్నాం. కానీ థియేటర్కి వెళ్ళినాక తెలిసినది విజువల్ వండర్ కాదు, 300 కోట్లు పెట్టి తీసిన 3 గంటల ఆస్ట్రాలజీ క్లాస్ అని. విక్రమాదిత్య చేతికి గీతలు ఉన్నాయో లేదో తెలియదు కానీ మనకి రాసిన రాడ్ గీత మాత్రం స్క్రీన్ మీద క్లియర్ గా కనిపించింది బై. ఆ షిప్ క్లైమాక్స్ అయితే కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ అనే చెప్పాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆచార్య. మెగాస్టార్, మెగా పవర్ స్టార్ ఒకే ఫ్రేమ్ లో. ట్రైలర్ లో శర్మ తంపింగ్ బీజిఎం. కోటాల్ శివ పక్కా ఈసారి బాక్స్ ఆఫీస్ వద్దలు కొడతాడరా అనుకున్నాం. కట్ చేసే సినిమాలో స్టోరీ తప్ప అన్ని ఉన్నాయి. పాదగట్టం అనే పదాన్ని గన్లా వాడి మనం చెవుల్ని పేల్చేసి అనుకో. ఇంకా విఎఫ్ఎక్స్ చిరుత గ్రాఫిక్స్ చూసి అది పాన్ ఇండియా సినిమానా లేక పోగో ఛానల్ వచ్చే కార్టూన్ అని డౌట్ వచ్చింది బై. ఇక ఫైనల్లీ లైగర్. ట్రైలర్ లో చాలా క్రాస్ బీడ్ అంటూ కొండన్న యాటిట్యూడ్, మైక్ టైసన్ క్యామియో చూసి అబ్బో మన టాలీవుడ్ నుంచి ఒక హాలీవుడ్ రేంజ్ బాక్సింగ్ డ్రామా పడుతుంది అనుకున్నాం. కానీ థియేటర్ కి వెళ్తే మనోడు మాట్లాడడానికి పడే కష్టం చూసి మనకి బీపీలు పెరిగినాయి. ప్రపంచం భయపడే మైక్ టైసన్ ఇండియా తెచ్చి సైడ్ క్యారెక్టర్ కంటే దారుణంగా మార్చేసారు. ఇక పూరి మావ విజన్ గురించి మాట్లాడాలంటే హాలీవుడ్ నుంచి టైసన్ ఇంపోజ్ చేసి క్లైమాక్స్ లో లాజిక్ ని ఎక్స్పోజ్ చేసిండు.